Hello, guys. All of you, good morning. Welcome to Moon Divine Tarot. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు గైడెన్స్ ఏంటి, డైలీ గైడెన్స్ ఏంటి చూద్దాము. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ గైడెన్స్ ఏంటి? వావ్, టుడే ఫస్ట్ కార్డ్ ద లవర్స్. వావ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, డెత్, four of pentacles, queen of swords, ten of pentacles, ten of cups, hanged man. Bottom deck. వావ్, చాలా పాజిటివ్ కార్డ్స్. చూద్దాం ఏమొస్తుందో. మేబీ ఈరోజు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య మేబీ అంటే మీ ఇద్దరంటే ఇక్కడ మీ స్పౌస్ కావచ్చు, అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు. ఇక్కడ నాకు రిలేషన్కి సంబంధించే వస్తుంది. అది మీ లవ్డ్ వన్స్ అన్నా కావచ్చు, ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ మీ పర్సన్ మీతోనే మ్యారీడ్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య మీ అత్తగారి క్యారెక్టర్ ఎవరో ఉన్నారు, వాళ్ళ వల్ల కానీ, లేదా మీ ఇద్దరి మధ్య సమ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ, అంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ మీ ఇద్దరి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. మీరు నిద్రలేని రాత్రులు గడపడము, ఈ సిచ్యువేషన్స్ని చాలా ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, ఫ్యూచర్ గురించి భయపడడం, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మీ రిలేషన్ని, మీ ఫ్యామిలీని, మీ బాండింగ్ని, మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా, ఈరోజు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఈ విషయంలో. ఒకటి ఉంటే అటన ఉండు, లేకపోతే ఇటన ఉండు, అంతే. ఇట్లాంటి డెసిషన్స్ ఏదో ఈ రిలేషన్ నుంచి ఎండ్ చేసేసి, మీరే ఎండ్ చేసేసి, మీరు ఇండివిజువల్గా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనేది ఏదో డెసిషన్ ఎంతో కాలం నుంచి డిలే జరుగుతూ, ఆలోచిస్తూ, స్ట్రెస్ తీసుకుంటూ, ఎంతో ఆలోచించి ఈరోజు ఎట్టకేలకి మీకు ఇష్టం లేకపోయినా, మీకు ఈ పర్సన్ మీద చాలా ప్రేమ, చాలా ఎమోషన్స్ ఉన్నా కూడా ఈ రిలేషన్ని ఈ రోజుతోటి ఇది నాకు వద్దు, ఎండ్ చేసేయాలి అన్న ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలన్న డెసిషన్కి రావడమే కానీ, లేదా ఇదొక సినారియో, లేదా సెకండ్ సినారియో ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, అది రొమాంటిక్ థర్డ్ పర్సనే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ సిచ్యువేషను ఇంతకాలం నుంచి లాగుతూ డిలే అవుతూ ఇక్కడ దాకా వచ్చి మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా రూడ్గా తయారైపోయారనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. సో మీరు అడిగే క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, బట్ అది అవతల వాళ్ళకి నిజాలు ఎప్పుడు సూటుగా గుచ్చుకుంటాయి కదా, అది అవతల వాళ్ళు తట్టుకోలేరనమాట. బట్ మీరు మాట్లాడేవన్నీ వాస్తవాలు. అయితే ఇక్కడ మీరు అన్నీ ఉన్నా కూడా ఎంతో అణిగిమణిగి ఇంతకాలం ఫ్యామిలీ కోసం ఓర్చుకున్నారు అనేది కనపడుతుంది. ఏదైనా అడిగితే
మీ పర్సన్‌తో పాటు మీ పర్సన్‌కి సంబంధించిన ఫ్యామిలీ పర్సన్స్ కూడా మీతో ఆర్గ్యుమెంట్సు, మీ మీ ఫ్యామిలీస్ మధ్య కూడా చాలా ఆర్గ్యుమెంట్స్, కాన్‌ఫ్లిక్ట్స్ జరిగినియి అనేది కనపడుతుంది. ఈరోజు ఇదా డెసిషన్ తీసుకునేది కనపడుతుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, మీ మీరేదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎండ్ అయిపోవాలి. మీ పర్సన్‌లో మంచి మార్పు రావాలి అని ఏదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, మేనిఫెస్ట్ చేస్తున్నారో, భగవంతుడికి ప్రే చేస్తూ, ఇంతకాలం పేషెన్సీగా వెయిట్ చేస్తూ, మీ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, మీరు హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలని ఏదైతే ఆశిస్తున్నారో, ఈరోజు మీ లైఫ్‌లో నుంచి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంటు ఎండ్ అయిపోతా ఉంది. అది మీ ఫ్యామిలీ మెంబరే కావచ్చు, అదర్ రొమాంటిక్ పర్సనే కావచ్చు, ఎండ్ అయిపోతుంది. మీ పర్సన్‌లో చాలా బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏదో జరగబోతా ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా చాలా సీక్రెటివ్‌గా ఉన్న పర్సను మీ ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ఈ రెండిట్లో ఒక రిలేషన్‌ని ఎండ్ చేయబోతా ఉన్నారు అనేది కనపడతా ఉంది. అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా సమ్ ఇష్యూస్ ఏదో జరగబోతా ఉన్నాయి. మీరు ఎక్కువగా స్పిరిచువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్‌ని చూసే విధానంలో మార్పులు రాబోతా ఉన్నాయన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ కొన్ని మేజర్ చేంజ్ ఏదో జరగబోతోంది ఈరోజు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అవేర్‌గా ఉండండి. పెద్ద ఇష్యూనే ఏదో జరగబోతా ఉంది. ఓకే. రైట్. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. మీ రిలేషన్ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు మీ ఇద్దరు లవ్ చేసుకొని ఉంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి వాళ్ళు వేరే సంబంధం చూస్ చేసుకొని ఉంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనపడతా ఉంది. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతారు అనేది కనపడుతుంది. అండ్ మీరిప్పుడు చూస్ చేసుకుంటారు, వాళ్ళే కావాలా లేకపోతే అదర్ సంబంధం చూసుకోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని, ఇప్పటిదాకా డిలేలో ఆగుంది, చాలా గొడవలు జరిగినాయి ఫ్యామిలీస్ మధ్య. మ్యారిటల్ ఇష్యూసే కనపడుతున్నాయి ఇక్కడ నాకు ఈరోజు. ఒకటి థర్డ్ పార్టీ ఇష్యూనా, లేదా మీ ఫ్యామిలీలోనే ఇష్యూసా, లేదా మీరు అన్మ్యారీడ్ అయి ఉంటే పెళ్లి సంబంధాల విషయంలో సమ్ పాస్ట్లో ఎవరో దగ్గర దాకా వచ్చి, ఎంగేజ్మెంట్ దాకా వచ్చి, లేదా ఎంగేజ్మెంట్ అయిపోయి మ్యారేజ్ దాకా వచ్చిన సంబంధము వాళ్ళు వేరే డిలే చేస్తూ వేరే చాయిస్ కూడా వాళ్ళు వెతుక్కున్నారు అనేది కనపడుతుంది. తర్వాత ఈ రిలేషన్ని ఎండ్ చేసేసారు అనేది కనపడుతుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి మీ రెండు ఫ్యామిలీస్ మధ్య అనేది కనపడుతుంది ఒక సినారియోలో. ఇప్పుడు మీరు చాయిస్ తీసుకోబోతా ఉన్నారు ఏం చెయ్యాలి అనేది. బట్ మీకు ఈ పర్సన్ మీద చాలా ఇష్టం ఉంది, మీ ఇద్దరి రిలేషన్పై ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది కనపడతా ఉంది. ఈరోజైతే ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ రీబర్త్ ఏదో అవబోతా ఉంది. చూసుకోండి. ఎస్, చూజ్ ఎ న్యూ డైరెక్షన్. చెప్పాను కదా, ఒక సిచ్యువేషన్ ఏదో ఎండ్ అయిపోతుంది, మీ డైరెక్షన్ని చూస్ చేసుకోండి. మేజర్ ఇష్యూ ఏదో జరగబోతుంది ఈరోజు. ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో, బట్ బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి. భయపడద్దు, ఇది మంచికే జరిగింది. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మీరు ఈ చేంజెస్కి, పెద్ద పెద్ద మార్పులకి భయపడద్దు. ఎందుకంటే ఒకటి మన చేయి దించి దాటిపోయింది అని అంటే, దాటిపోతుంది, చేయి జారిపోతుంది అని అంటే, దీనికంటే ఉన్నతమైంది, దీనికంటే పెద్దదేదో మన కోసం వెయిట్ చేస్తుంది. బట్ మన భయం వల్ల, అయ్యో ఇది చేయి జారిపోతే రేపు మంచి సంబంధం వస్తుందో రాదో, లేకపోతే ఇంకోటి నా లైఫ్ ఎట్లా ఉంటుందో అన్న భయపడి దీన్నే పట్టుకొని డిలే చేస్తూ ఉంటాం అనమాట. మనం స్టక్ అయిపోయి డిలే చేస్తూ ఉంటాం. కానీ కాదు, ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే, నీ డైరెక్షన్ చేంజ్ చేసుకో. ఎస్,
నీ డైరెక్షన్ చేంజ్ చేసుకో. నీకు ముందు ముందు పర్ఫెక్ట్ టైమింగ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. సో నువ్వు భయపడద్దు అని ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ సైన్స్ వచ్చి మీకు మిథున రాశి, ఎక్కువ మిథున రాశి ప్రాంప్ట్గా కనపడుతుంది. స్కార్పియో, వృశ్చిక రాశి, మిథున రాశి, వృషభ, కన్య, మకర రాశులు, మిథున, తులా, కుంభ రాశులు అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశులు చాలా కొద్దిగా మాత్రమే కనపడుతున్నాయి. ఎక్కువగా కనిపిస్తుంది మాత్రం మేజర్గా ఏంటంటే వృశ్చిక రాశి అండ్ జెమినై, మిథున రాశి. ఓకేనా. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్. ఇంకోటి ఏంటంటే నెంబర్ వైజ్గా కూడా 5, 8, 4, 6, 13, 7, 12, 3, 1, 4 ఇవి నెంబర్స్ కనపడుతున్నాయి. ఏంజల్ నెంబర్ 11, టచ్ వుడ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.